నమఃశంకరాయ. పంచశాప ప్రభావాలు ఏ కుటుంబంలోనైతే ఉంటాయో ఆ కుటుంబము అనుకున్నంతగా ఎదగలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా పంచశాప ప్రభావాలంటే స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ శాప ప్రభావాన్ని ఎలా గుర్తిస్తాము అనంటే, ఎవరి కుటుంబంలోనైతే తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పెరాలిసిస్తో చనిపోవడం, అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోవడం, అల్పాయుష్షు అనగా 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా మరణించినా, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకపోయినా, పిండ ప్రదానాలు పెట్టకపోయినా ఇవన్నీ పంచశాప ప్రభావాలు కుటుంబంలో ఉన్నట్టే లెక్క. కాబట్టి ఈ యొక్క పంచశాప నివృత్తికై మే 23వ తారీఖు పితృదేవతా నక్షత్రం ఉన్నటువంటి మఖా నక్షత్రం రోజున కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచినటువంటి వాళ్ళు మే 21వ తారీఖు లోపల నమోదు చేసుకోండి. స్వయంగా రాలేకపోతే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అలాగే ప్రేక్షకులకు ఒక శుభవార్త, ఇక నుంచి ఈ పంచశాప నివృత్తి పూజలు, హోమాలు, కార్యక్రమాలు అనేటువంటివి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో అనగా హైదరాబాద్ చుట్టుపక్కల, విజయవాడ చుట్టుపక్కల చేయించడం జరుగుతుంది. ఈ మార్పును కూడా గమనించి అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.